బెల్లీ ఫ్యాట్ని ఇట్లే తగ్గించే 5 అద్భుతమైన మార్గాలు ట్రై చేసి చూడండి. బెల్లీ ఫ్యాట్ అనేది పైకి కనిపించే పొట్ట మాత్రమే కాదు, దాని వెనుక అనేక అనారోగ్యాలు దాగి ఉంటాయి. బెల్లీ ఫ్యాట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్కి కారణం అవుతుంది, బ్లడ్ ప్రెషర్ను పెంచుతుంది, కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగేలా చేస్తుంది, తద్వారా టైప్ 2 డయాబెటీస్ నుండి హార్ట్ డిసీజ్ ఇంకా కొన్ని రకాల క్యాన్సర్ల వరకు అనేక ప్రమాదకరమైన వ్యాధులకు కారణం అవుతుంది. అలాగే ఈ బెల్లీ ఫ్యాట్ వల్ల ఫ్యాటీ లివర్, స్లీప్ యాప్నియా వంటి సమస్యలు వస్తాయి. లంగ్ ఫంక్షన్లో కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. అందుకే చాలామంది ఆ పొట్ట తగ్గించుకోవడానికి, పేరుకుపోయిన కొవ్వుని కరిగించుకోవడానికి నానా తంటాలు పడుతూ ఉంటారు. రకరకాల వ్యాయామాలు చేస్తుంటారు, కఠినమైన డైట్ను ఫాలో అవుతూ ఉంటారు, ఫాస్టింగ్ అని పస్తులు ఉంటారు. కానీ ఏం చేసినా, ఎంత కష్టపడినా ఆ పొట్ట ఇంచు కూడా తగ్గినట్టు కనిపించదు. అయితే ఇక మీకు ఆ శ్రమ అవసరం లేదు. ఈ వీడియోలో బెల్లీ ఫ్యాట్ని కరిగించడానికి సహాయపడే 5 అద్భుతమైన మార్గాల గురించి చెప్పబోతున్నాను. వాటిని సరిగ్గా పాటిస్తే సంవత్సరాల తరబడి పేరుకుపోయిన కొవ్వు అయినా సులభంగా కరిగిపోతుంది. అలాగే ఇందులో పొట్టను ఇట్టే మాయం చేసే ఒక చిన్న టిప్ కూడా చెప్తాను. కాబట్టి వీడియోను మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. నమస్కారం, నేను డాక్టర్ వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్ను ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి. నోటిఫికేషన్ బెల్ను ఆన్లో పెట్టుకోండి. ఎప్పటికప్పుడు మేము అప్లోడ్ చేసే ఉపయోగకరమైన కొత్త వీడియోలను మిస్ అవ్వకుండా చూడండి. ముందు అసలు ఈ బెల్లీ ఫ్యాట్ ఎందుకు వస్తుందో, దీనికి కారణం ఏంటో తెలుసుకుందాం. మన పొట్టను ఎమర్జెన్సీ సప్లైస్ స్టోర్ చేసుకునే ఒక వేర్ హౌస్ అనుకోండి. మనం ఆహారం తీసుకున్నప్పుడు మన బాడీ దాని నుండి కొంత ఎనర్జీ ఉపయోగించుకొని మిగిలిన ఎనర్జీని స్టోర్ చేసుకుంటుంది. మన పొట్ట మోస్ట్ కన్వీనియంట్ స్టోరేజ్ స్పాట్. ముఖ్యమైన అవయవాలకు దగ్గరగా ఉంటుంది. అవసరమైనప్పుడు మన బాడీ సులభంగా యాక్సెస్ చేసుకునేలా ఉంటుంది. అయితే మనం తీసుకున్న ఆహారాన్ని సరిగ్గా ఉపయోగించుకోకుండా ఇంకా ఆహారం పంపిస్తూ ఉంటే లోపల దాన్ని స్టోర్ చేయడానికి వేర్ హౌస్లో మరిన్ని షెల్ఫ్స్, బాక్సెస్ యాడ్ చేయాల్సి వస్తుంది. నిజమైన వేర్ హౌస్కి ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్కి మించి అందులో ఏమి స్టోర్ చేయలేం. కానీ మన పొట్ట అలా కాదు. మనం ఎంత ఆహారం పంపినా దాన్ని పట్టించడానికి బెలూన్లా ఇంకా సాగుతుంది. అలా కొవ్వు అనేది పేరుకుపోయి కుండ లాంటి పొట్ట తయారవుతుంది. అయితే ఎందుకు ఇలా జరుగుతుంది? బెల్లీ ఫ్యాట్ అనేది ప్రధానంగా 4 అంశాల వల్ల ఏర్పడుతుంది. నెంబర్ 1, కూర్చోవడం. ప్రస్తుత జీవన విధానంలో గంటల తరబడి కుర్చీలో కూర్చోవడం అందరికీ అలవాటుగా మారిపోయింది. స్మోకింగ్, ఆల్కహాల్ కన్సంప్షన్లా ఇది కూడా ఒక ప్రమాదకరమైన హ్యాబిట్ అయిపోయింది. దీనివల్ల కలిగే హాని కూడా చాలా ఎక్కువే. రోజంతా ఎక్కువసేపు కూర్చుంటే శరీరం తక్కువ క్యాలరీలు ఖర్చు చేస్తుంది. ఫలితంగా పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోతుంది. అందుకే మధ్యలో లేచి నడవండి అని చెప్పేది. ఈ వీడియోని కూడా మీరు కూర్చునే, పడుకోనో చూస్తుంటారు. వీలైతే నడుస్తూ చూడండి. అది కుదరకపోతే నిలబడి కూడా మీరు చూడొచ్చు. నెంబర్ 2, షుగర్ అధికంగా తీసుకుంటే, ముఖ్యంగా ప్రాసెస్డ్ షుగర్ తీసుకుంటే అది శరీరంలో నేరుగా కొవ్వుగా మారుతుంది. దీనివల్ల పొట్ట చుట్టూ కొవ్వు త్వరగా పేరుకుంటుంది. అందుకే స్వీట్స్, బిస్కెట్స్, ప్యాకేజ్డ్ స్వీట్స్, కూల్ డ్రింక్స్ వంటి వాటిని తక్కువగా తీసుకోమని చెబుతుంటాం. నెంబర్ 3, స్ట్రెస్. మానసిక ఒత్తిడి ఎక్కువైతే శరీరంలో కార్టిసాల్ అనే హార్మోన్ లెవెల్ పెరుగుతుంది. ఈ కార్టిసాల్ కొవ్వు నిల్వలను పెంచి ఉన్న కొవ్వు కరగకుండా అడ్డుకుంటుంది. మీరు ఎక్సర్సైజ్ చేసినా, స్ట్రెస్లో చేస్తే ఫలితం అంతగా రాదు. ఫ్యాట్ లాస్ అంత ఎఫెక్టివ్గా జరగదు. నెంబర్ 4, నిద్ర. పొట్ట పెరగడానికి సరైన నిద్ర లేకపోవడం కూడా ఒక ప్రధాన కారణం. నిద్ర సరిగా లేకపోతే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వస్తుంది. దీనివల్ల ఆకలి పెరుగుతుంది, శరీరం మరింత కొవ్వు నిల్వ చేసుకుంటుంది. ఇలా ఈ 4 విషయాలు బెల్లీ ఫ్యాట్కి దారితీస్తాయి. పొట్ట ఎలా వస్తుంది, దానికి కారణం ఏంటి తెలుసుకున్నాం. ఇప్పుడు కొవ్వును కరిగించి ఆ పొట్టని తగ్గించడంలో సహాయపడే ఆ 5 అద్భుతమైన మార్గాలు ఏంటో చూద్దాం. నెంబర్ 1, ఫైబర్ ఎక్కువగా తీసుకోండి. ఫైబర్ ఎక్కువ తినడం వల్ల కడుపు నిండిపోతుంది, తృప్తిగా ఉంటుంది. దీంతో ఎక్కువగా తినకుండా ఉంటారు. రోజుకి 10 గ్రాముల ఫైబర్ తింటే
4% వరకు బెల్లీ ఫ్యాట్ని తగ్గించడంలో సహాయపడుతుందని సర్వేలు చెప్తున్నాయి. మీరు మహిళలు అయితే రోజుకి 21 నుండి 25 గ్రాముల ఫైబర్ తీసుకోవాలి. అదే పురుషులైతే 30 నుండి 38 గ్రాముల ఫైబర్ లక్ష్యంగా పెట్టుకోవాలి. పండ్లు, కూరగాయలు, పప్పులు, శనగలు, పెసరపప్పు, రాజ్మా వంటి వాటిలో మంచి ఫైబర్ ఉంటుంది. వాటిని మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోండి. నెంబర్ 2, ఎక్కువ ప్రోటీన్ తీసుకోండి. బెల్లీ ఫ్యాట్ లేదా ఓవరాల్ ఫ్యాట్ని తగ్గించడంలో ప్రోటీన్ చాలా సహాయకరంగా ఉంటుంది. ప్రోటీన్ తీసుకుంటే దాని డైజెషన్, అబ్జార్ప్షన్లకే చాలా క్యాలరీలు ఖర్చు అయిపోతాయి. దీన్నే థర్మిక్ ఎఫెక్ట్ ఆఫ్ ఫుడ్ అంటారు. ప్రోటీన్ హైయెస్ట్ TEF కలిగి ఉంటుంది. అంటే ప్రోటీన్ని డైజెస్ట్ చేసుకోవడానికి అయ్యే క్యాలరీల ఖర్చు కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్ వంటి వాటిని డైజెస్ట్ చేసుకోవడానికి అవ్వదు. అందువల్ల మీరు ప్రోటీన్ తీసుకుంటే మీ మెటబాలిజం మెరుగుపడుతుంది, కడుపు నిండిపోయినట్లు ఉంటుంది, తృప్తి కలుగుతుంది, మళ్ళీ తినాలని ప్రేరేపించే క్రేవింగ్స్ కూడా ఉండవు. బెల్లీ ఫ్యాట్ ఉన్న చాలా మందికి అర్ధరాత్రి ఏదో ఒకటి తినే అలవాటు ఉంటుంది. డిన్నర్లో ప్రోటీన్ లేకపోవడం వల్లే ఇది జరుగుతుంది. అదే ప్రోటీన్ సరిగ్గా తీసుకుంటే ఆ అనవసరపు స్నాకింగ్ తగ్గుతుంది. నెంబర్ 3, ట్రాన్స్ ఫ్యాట్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ తగ్గించండి. ట్రాన్స్ ఫ్యాట్ అనేది అత్యంత హానికరమైన కొవ్వు. ఇది శరీరంలో ఇన్ఫ్లమేషన్, ఇన్సులిన్ రెసిస్టెన్స్, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వంటివి కలిగిస్తుంది. ఈ 3 బెల్లీ ఫ్యాట్కి కారణమవుతాయి. అందుకే ఫ్రెంచ్ ఫ్రైస్, బేకరీ ఐటమ్స్, ప్యాకేజ్డ్ ఫుడ్స్, ఫ్రోజన్ ఫుడ్ వంటి ఆహారాన్ని దూరం పెట్టాలి. నెంబర్ 4, హెవీ డిన్నర్ అండ్ లేట్ డిన్నర్ తీసుకోకండి. రాత్రి భోజనం లైట్ ఫుడ్ తీసుకునేలా చూడండి. అలాగే మరీ ఆలస్యంగా ఆహారం తినకుండా సమయానికి తీసుకోండి. పడుకునే ముందు కనీసం 2 నుండి 3 గంటల ముందే ఆహారం తినేయాలి. 7 నుండి 8 గంటల మధ్యలో తిని 10 నుండి 11 గంటలు పడుకోవడం ఇలా చేయకండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రాత్రి శరీర కార్యకలాపం తక్కువగా ఉంటుంది. తిన్న కార్బోహైడ్రేట్స్ గ్లూకోజ్గా మారతాయి. వాటిని సరిగ్గా ఉపయోగించకపోతే కొవ్వుగా మారతాయి. దీనివల్ల బెల్లీ ఫ్యాట్ పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే దీనివల్ల నిద్రకు ఆటంకం కలుగుతుంది. నిద్రకు ఆటంకం కలిగితే కొవ్వు పేరుకుపోతుంది. కాబట్టి హెవీ అండ్ లేట్ నైట్ డిన్నర్స్ అవాయిడ్ చేయండి. నెంబర్ 5, స్ట్రెస్ తగ్గించడం. ముందు చెప్పాను కదా, స్ట్రెస్ వల్ల కార్టిజాల్ పెరుగుతుంది. కార్టిజాల్ కొవ్వుని కరగనివ్వదు. ఎందుకు కరగనివ్వదు అని అడిగితే, కార్టిజాల్ సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ని యాక్టివేట్ చేస్తుంది. అదొక ఫైట్ ఆర్ ఫ్లైట్ సిస్టమ్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఆఫీస్లో వర్క్ చేస్తున్నప్పుడు సడన్గా ఆఫీస్లో నిప్పు అంటుకుందని ఫైర్ అలారం మోగిందనుకోండి. మీరు ఒక్కసారిగా అప్రమత్తమై ఆ సమయంలో అన్ని పనులు ఆపేసి బయటకు ఫైర్ ఎస్కేప్ వైపు పరుగులు వెళ్ళడానికి మాత్రమే సిద్ధమవుతారు. అలాగే శరీరం కూడా స్ట్రెస్లో ఉన్నప్పుడు అన్ని సాధారణ పనులను తగ్గించి ఫైట్ ఆర్ ఫ్లైట్ అనే మోడ్లోకి వెళ్తుంది. అంటే కుదిరితే ఆ మంటల్ని ఆర్పేయాలి లేదా అక్కడి నుండి పారిపోవాలి. వీటి కోసం బ్లడ్ సర్క్యులేషన్ కావాలి. దానికి హార్ట్ రేట్, బ్రెత్ రేట్ అన్నీ పెరుగుతాయి. బాడీ మిమ్మల్ని ఫైట్ ఆర్ ఫ్లైట్ మోడ్కి ప్రిపేర్ చేస్తుంది. అయితే ఈ ప్రిపరేషన్లో లివర్ నుండి ఇంకా ఇతర ఫ్యాట్ స్టోర్ అయిన ప్రాంతాల నుండి రక్తంలోకి ఎక్కువ గ్లూకోజ్ విడుదల అవుతుంది. మీరు నిజంగా పరిగెత్తినా ఇంకేదైనా చేసినా ఆ గ్లూకోజ్ ఖర్చు అయిపోతుంది. కానీ మీరు కుర్చీలో కూర్చొని ఉన్నప్పుడు అలా ఒత్తిడికి గురై గ్లూకోజ్ విడుదల అయ్యిందనుకోండి, ఫిజికల్గా మీరు యాక్టివ్గా లేరు కాబట్టి అప్పుడు ఆ శక్తిని మీరు వాడరు. అది మళ్ళీ ఫ్యాట్గా స్టోర్ అవుతుంది. ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకుపోతుంది. ఆ విధంగా స్ట్రెస్ నుండి కార్టిసాల్ నుండి ఫ్యాట్ వస్తాయి. అందుకే స్ట్రెస్ను తగ్గించుకోవాలి. దీనికి మీకు మెడిటేషన్, ప్రాణాయామం వంటివి హెల్ప్ అవుతాయి. వాటి సహాయం తీసుకోండి లేదా రోజు ఒక 30 నిమిషాల పాటు అలా వాకింగ్ చేయండి. అది కూడా స్ట్రెస్ను తగ్గిస్తుంది. ఈ 5 అంశాలను సరిగ్గా పాటిస్తే బెల్లీ ఫ్యాట్ సులభంగా, శాశ్వతంగా తగ్గిపోతుంది. కాబట్టి వీటిని తప్పకుండా పాటించండి. ఇప్పుడు బెల్లీ ఫ్యాట్ని ఇట్టే కరిగించే ఆ టిప్ ఏంటో చెప్తాను చూడండి. 4 కప్పుల నీళ్లలో 2 స్పూన్ల ధనియాలు, 2 స్పూన్ల సోంపు, 2 స్పూన్ల జీలకర్ర వేసి 10-15 నిమిషాలు ఉడికించాలి. అలా బాగా మరిగిన తర్వాత కషాయాన్ని వడబోసుకోవాలి. ఈ కషాయాన్ని ఉదయాన్నే పరగడుపున తీసుకోవాలి.
కనీసం 3 నెలల పాటు క్రమం తప్పకుండా ఇలా చేస్తే ఎంత వేలాడే పొట్ట అయినా సరే ఇట్టే ఫ్లాట్ అయిపోతుంది. ఈ కషాయం జీర్ణక్రియకు సహాయపడి బరువు తగ్గిస్తుంది, గట్ హెల్త్ని మెరుగుపరుస్తుంది, గ్యాసు, ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలను తగ్గిస్తుంది. సోంపు, జీలకర్ర, ధనియాలలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు శరీరంలో మంటను తగ్గిస్తాయి. అలాగే ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఈ కషాయంతో మొటిమలు, మచ్చలు మాయమైపోవడంతో పాటు చర్మం ప్రకాశవంతంగా మారుతుంది. ఈ విధంగా ఒక్క కషాయంతో ఏళ్ల తరబడి పెరిగిన పొట్టను కరిగించడంతో పాటు శరీర ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుచుకోవచ్చు. కాబట్టి దీన్ని ఖచ్చితంగా ట్రై చేయండి. చేస్తారుగా? కామెంట్ చేసి కింద చెప్పండి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపించిందని భావిస్తున్నాను. వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మా వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చివరిగా ఒక మాట, మీకు ఎటువంటి ఆరోగ్య సమస్య అయినా ఉంటే, అది ఎంత పెద్ద సమస్య అయినా, ఎలాంటి సమస్య అయినా ఆయుర్వేద వైద్యం ఎంచుకోండి. ఎందుకంటే ఆయుర్వేదంలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ప్రకృతి సిద్ధమైన ఔషధాలు, చికిత్సలు ఉంటాయి. అలాగే ఆయుర్వేదం వ్యాధి లక్షణాలను నియంత్రించడంతో పాటు ఆ వ్యాధి మూలాన్ని కూడా తెలుసుకొని శాశ్వత పరిష్కారం అందిస్తుంది. కాబట్టి మీకు అందుబాటులో ఉన్న ఆయుర్వేద వైద్యులను కలవండి. వీలైతే మీరు నన్ను కూడా కన్సల్ట్ అవ్వచ్చు. మా వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్కు ఆయుర్వేద వైద్యంలో 25 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల్లో మాకు 5 బ్రాంచెస్ ఉన్నాయి. వాటిలో అత్యంత అనుభవజ్ఞులైన డాక్టర్లు, సిబ్బంది నిత్యం ఎంతోమంది పేషెంట్స్కి సేవలు అందిస్తున్నారు. ఇక్కడ మేము అందించే వైద్యంలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని దృఢంగా చెప్పగలము. మా వైద్యం 100% ప్రకృతి సిద్ధమైనది. డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ అవ్వండి. లేదంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. మీ సమస్యకు తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది. మీ అందరికీ ఆరోగ్యం, ఆనందం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ డాక్టర్ వర్ధన్. నమస్కారం.